పాక్లో ఇవాళ వన్ ఆఫ్ ద మెయిన్ లష్కర్ తైబా టెర్రరిస్ట్ అయిన అబూ సైయుల్లాని చంపేశారు గుర్తు తెలియని దుండగులు. వాడి ఇంటి దగ్గర నుంచి వెళుతుండగా ఒక క్రాసింగ్ దగ్గర ఎవరో కాల్చి చంపేశారు. గతంలో వీడు భారతదేశంలో 3 టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి కారణం. 2001లో సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ చేశాడు. 2005లో బెంగళూరులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దగ్గర అటాక్ చేశాడు. అదేవిధంగా 2006లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో అటాక్ చేశారు. అయితే వీడిని పాకిస్తాన్లో కాల్చి చంపారు. ఇవాళ వీడికి గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది, అయినా కానీ ఎవరో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మన వాళ్ళు ఏం క్లెయిమ్ చేయరు వీడిని చంపినట్టు, కానీ ఒక్కడొక్కడు ఇట్లా లేచిపోతానే ఉంటారు. ఇప్పటిదాకా టెర్రరిస్టులు ఎప్పుడు అటాక్ చేస్తారో ఏంటో అని భారతదేశం భయపడతా ఉండేది ఇదివరకు. ఇప్పుడు టెర్రరిస్టులు వాళ్ళ ప్రాణం గుప్పిట్లో పట్టుకొని ఉంటారు. మనకు తెలిసిందే, పాకిస్తాన్ టెర్రరిస్టులకి మామూలుగా ఏదో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది, గవర్నమెంట్ అఫీషియల్స్ లాగా. గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజర్కు మామూలు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, ఇంటి చుట్టూతో సెక్యూరిటీ, డ్రోన్స్తో సహా సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు. ఈ పాకిస్తాన్ అనే మారదు, ఒక్కొక్క టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేసుకుంటా వెళ్ళిపోవటమే.